ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్న అతిథి శ్రీ విద్యాపీఠం వ్యవస్థాపకులు, గత 45 సంవత్సరాలుగా శ్రీ విద్యా ఉపాసన చేస్తూ ఎంతో మందికి మంత్రోపదేశం చేసిన గురువు గారు శ్రీ గురు కరుణామయ్య. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. నమస్కారం. లక్ష్మీ కటాక్షం కోసం ఎన్నో రకాల పూజలు చేస్తూ ఉంటాము, వ్రతాలు ఆచరిస్తూ ఉంటాము, కొన్ని నియమాలు ఏమన్నా చెప్తే అవి చక్కగా పాటిస్తాం. అక్కడ వరకు బాగానే ఉంటుంది. కానీ ఎక్కడో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. చాలా మంది ఏంటంటే అమ్మ ఎలా కటాక్షిస్తుంది, ఎలా అనుగ్రహం వచ్చేస్తుందని చూస్తామే తప్ప కొన్ని పనులు చేయడం వల్ల లక్ష్మీ అమ్మవారికి కోపం వస్తుందని కూడా చెప్తారు. అలా లక్ష్మీ అమ్మవారికి కోపం తెప్పించే పనులు ఏంటి, అవి మేము అసలు చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? మీరు ఒక రాంగ్ పర్సన్ని ఈ ప్రశ్న అడిగారు. నాకు అమ్మవారికి కోపం రాదు అని గట్టి నమ్మకం. ఒకవేళ ఆవిడ ఈ అని కళ్ళు వేసిన అది ప్రేమతో మన చిన్నప్పుడు అమ్మ కొట్టేస్తారు అన్నట్లే ఆవిడ ఉంటుంది. అమ్మ కోపిష్ట కాదు కదా, ఆవిడ ఏం చేసినా అనుగ్రహమే. కాకపోతే అసలు లక్ష్మి అంటే డెఫినేషన్ ఏమిటి చెప్పండి? లక్ష్మి అంటే ఏమిటి? అందరికీ ఇది ఒకటే, డబ్బు అంటేనే లక్ష్మి. దానికి తగినట్టే మనం ఆవిడ లక్ష్మీదేవి అనగానే ఒక కలశం, దాంట్లో ఏంటి అలా బంగారు కాసులు రాలో ఇవే చూపిస్తున్నాం. నిజానికి లక్ష్మి అంటే అది కాదు. శ్రీ సూక్తంలో చెప్తారు, అలక్ష్మీర్నాశయామ్యం అభూతిం అసమృద్ధించ సర్వా నిర్ణదమే గృహాత్. అంటే తృప్తి లక్ష్మి. లక్ష్మి చెప్తున్నాను. లక్ష్మి అంటే ఏమిటి? తృప్తి లక్ష్మి, శాంతం లక్ష్మి, శుభ్రత లక్ష్మి, పవిత్రత లక్ష్మి. ఇది లక్ష్మి. నా ఇంట్లో లక్ష్మి ఉండాలంటే ఇచ్చి గుణం, దాన గుణం, సౌభాగ్య లక్ష్మి. ఇలాగా లక్ష్మి అంటే మన దృక్పథం మార్చుకోవాలి. లక్ష్మి అంటే క్యారెక్టర్. సో లక్ష్మీదేవి పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుందంటే ఒకసారి ఎప్పుడో చెప్పినట్లు గుర్తు మన ఛానల్లోనే. మనకి డబ్బు చాలా ఉందనుకోండి, చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు చేస్తున్నారు, ఇప్పుడు తప్పు పట్టలేదు. డబ్బు ఉంటే మనల్ని అమ్మవారు తన అంబాసిడర్ కింద సెలెక్ట్ చేసుకుందని అర్థం. బ్రాండ్ అంబాసిడర్. బ్రాండ్ అంబాసిడర్ పని ఏమిటి? ఆ ప్రోడక్ట్ గురించి చెప్తూ ఉండాలి, ప్రమోట్ చేస్తూ ఉండాలి, ఎక్కువగా ప్రమోట్ చేస్తూ ఉండాలి. అంతే. అదే నాకు డబ్బులు ఇస్తే ఆ డబ్బు నేను పంచుతున్నాను అనుకోండి, ఇలా ప్రవహిస్తూ ఉంటుంది. ఈ కమిషన్ ఎలాగా వస్తుంది నాకు? కమిషన్ డబ్బు కాదు, పుణ్యకీర్తి, పుణ్యలభ్య, పుణ్యశ్రవణ కీర్తన. అబ్బో ఎంత దానం చేస్తున్నారండి బాబు అని ఎక్కడికి వెళ్ళినా నీరాజనాలు, భోగం. నన్నే చూడండి, చక్కగా మా ఆవిడ వండక్కర్లేదు, నాకు కారు అక్కర్లేదు, మన రవి గారు, బాలాజీ గారు కారు ఇచ్చేస్తారు. ఇంతకన్నా ఏం కావాలి? ఇది లక్ష్మీ కటాక్షం. ఇక డబ్బు ఎక్కడొచ్చింది నాకు? దీనికి నేను పాటించాల్సిన నియమాలు ఉన్నాయి. సాధారణంగా ఇళ్ళకి వెళ్తే కొంతమంది ఇళ్ళు ఇప్పటికీ ఉన్నాయి. ఆ మహానుభావుడు ఓ బనీని వేసుకుని కూర్చుంటాడు, ఓ లుంగి ఒకటి కట్టుకుంటాడు. ఇంట్లో కొత్త వాళ్ళు వస్తారు, వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అన్న ఆలోచన కూడా లేకుండా మగాళ్ళు ఏ ఇంట్లో ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మి రాదు. శుచి శుభ్రత ఉండాలి. ఎక్స్పోజర్ పనికిరాదు మగాళ్ళకు కూడా. అంటే ఇల్లే కదా అన్న దృష్టితో ఉంటారు వాళ్ళు. పోనీ ఎవరైనా వస్తే కనీసం అప్పుడైనా షర్ట్ వేసుకుంటారంటే లేదు, అప్పుడు కూడా అలాగే కూర్చుంటారు. అలాగే ఈ తువ్వాళ్ళు, విచ్చిన బట్టలు, అవన్నీ కుర్చీల మీద, తలుపుల మీద వేసిన ఇళ్ళు చూసారా మీరు? ఏ ఇంట్లో అలా ఉంటుందో కష్టం. ఎందుకంటే నీట్గా ఒక్క రూములో ఉండండి మీరు, తీసిన చోట పెట్టడం, ఉన్న దాంట్లోనే శుభ్రంగా ఉంచుకోవడం, అప్పుడు లక్ష్మి వస్తుంది. లక్ష్మీదేవి అందువల్ల లక్ష్మీదేవి కోపం తెప్పించి పని. పోనీ మీ దారికి నేను వస్తాను, లక్ష్మీదేవి కోపం వచ్చింది అనుకుందాం. ఏదొస్తుందంటే అపరిశుభ్రంగా బాహ్యము, అంతఃకరణ రెండు అపరిశుభ్రంగా ఉండడం ఆవిడ కోపం తెప్పిస్తుంది. సో పొద్దున్నే లేచి గడప ఉంటుందా, గడపకి పసుపు రాసి వాళ్ళు ఎంతమంది? చాలా తక్కువ.
ఏదో మహా అయితే శుక్రవారం రాస్తారు, అది లేకపోతే నెలకు ఒకసారి అంతే. పొద్దున్నే లేచి గడపకి పసుపు రాసి మా అమ్మ చేసేది, కుంకుమ బొట్లు పెట్టి ప్రతిరోజు దాని మీద తెల్ల ముగ్గు, తెలుపు సరస్వతి, పసుపు లక్ష్మి, కుంకుమ గౌరీ, అంటే ముగ్గురిని లోపలికి ఆహ్వానం చేస్తున్నాం. ఏ ఇంట్లో ప్రాంగణం రంగవల్లులతో, ధనుమాత చెప్పుకున్నాం కదా, రంగవల్లులతో శుభ్రంగా ఉంటుందో అలాగే తులసి కోట ఉండాలి. పవిత్రత, ఇందాక పవిత్రత చెప్పుకున్నాం, అంటే ఇంటి గుమ్మానికి ఎదురుగుండా తులసి కోట ఉండాలి. ఆ ఇంట్లో లక్ష్మీదేవి అంటే ఇందాక చెప్పిన మనశ్శాంతి, తృప్తి అలాంటివి ఉంటాయి. పోతే పారిశుభ్రం లేకపోతే కోపం వస్తుంది, మనకు కోపం వస్తే ఆవిడ కోపం వస్తుంది. రెండోది, అది గుర్తుపెట్టుకోవాలి. ఏ ఇంట్లో భార్యాభర్తలు సఖ్యతగా లేరో, గొడవలు, చిరాకు, సర్దుకుపోరు, అది లక్ష్మీదేవి కోపం తెస్తుంది 100%. ఇంకోటి సౌభాగ్య చిహ్నాలు ఉన్నాయి. పాలు, పెరుగు, మల్లెపూలు, ఉప్పు, జీలకర్ర, తాటి బెల్లం, పసుపు, కుంకుమ, అష్ట సౌభాగ్య ద్రవ్యాలు. వీటిల్లో మనం అనవసరంగా వేస్ట్ చేస్తే అది కోపం వస్తుంది. నేను కొత్తగా విన్నాను, పసుపు కుంకుమ వరకే తెలుసు, కానీ 8 ఉన్నాయి మొత్తం గురువుగారు. అష్ట సౌభాగ్య ద్రవ్యాలు. ఇకపోతే లక్ష్మీదేవి కోపం వస్తే ఏమవుతుంది, ఎప్పుడు కోపం వచ్చింది అని మనం గ్రహించాలంటే అనవసరపు ఖర్చు పెరిగినప్పుడు, భార్యాభర్తలు అనవసరంగా దెబ్బలాడుకుంటున్నప్పుడు, తృప్తి లేకపోవడం, దానగుణం లేకపోవడం. అందుకే శ్రీ సూక్తంలోనే అంటారు, నా ఇంట్లో 10 మందికి ఇచ్చే భోగాన్ని నాకు ఇయ్యి అంటాడు. నాకు ఇవ్వమంటలేదు, నేను 100 మందికి భోజనం పెట్టేటువంటి భోజనం నాకు ఇయ్యి అని చెప్పి. ఇటువంటి భోగమే లక్ష్మి కానీ, ఇటువంటి మనశ్శాంతే లక్ష్మి కానీ, తృప్తే లక్ష్మి కానీ, శాంతమే లక్ష్మి కానీ కేవలము డబ్బు కాదు. మిమ్మల్ని ఎంత రూపాయల కట్టలతోటి తార్ ఎడారిలో వదిలేస్తాం, ఏం చేసుకుంటారు, అంతే కదా, అవునా కదా. అవునండి. సో అంచేత లక్ష్మి అనే డెఫినేషన్ మనం మార్చుకోగలిగితే, అలక్ష్మీర్నాశయామ్యం అభూతిం అసమృద్ధించి అని వస్తుంది. అలక్ష్మీర్నాశయామ్యం అంటే ఏంటి, నాలో దరిద్రం అంటే భావదారిద్ర్యమే అన్ని దరిద్రాల కన్నా గొప్పది. నాకు ఎన్నున్నా సరే లేదు అనుకోవడం. చాలా మందిని అలా గమనిస్తాం, ఏమున్నాయి ఏమి లేవు మాకేముంది అని మాట్లాడుతుంటారు. పెళ్ళవనంతసేపు పెళ్ళవలేదు దరిద్రం. పెళ్ళయ్యాక వాడు సరిగ్గా లేదు, ఈవిడ సరిగ్గా అదో దరిద్రం. పిల్లలు లేరు దరిద్రం. ఇవే దరిద్రాలు. ఎన్నున్నా సరే ఉన్నది అనుభవించకుండా లేని దాని గురించి ఆలోచించడమే అలక్ష్మి. ఆవిడ పెద్దక్క, జ్యేష్ఠాదేవి. అంచేత ఈ భావాలన్నీ నేను అర్థం చేసుకుంటే, నిజంగా లక్ష్మీదేవి కోపం తెప్పించి పనులు ఇవ్వటం అవి మనం అర్థం చేసుకుంటే, ఇటువంటి పనులు మన ఇంట్లో లేకుండా, పొద్దున్నే లేక ఇంకొక గొప్ప పని ఆవిడ కోపం తెప్పిస్తుంది. ఏంటో చెప్పనా? మీకు కోపం రాదు కదా? లేదు గురుగారు, చెప్పండి. అంటే మీరు ఎలా, మీ ఇంట్లో ఎలా ఉందో నాకు తెలియదు కదా, అందుకు. పర్వాలేదు, చెప్పండి. పొద్దున్నే లేవగానే పళ్ళు తోకొని స్నానం చేసేయాలి. స్నానం చేసి బట్టలు మార్చుకోవాలి. కానీ కొంతమంది సగం మంది మళ్ళీ స్నానం చేయాలి, అంట్లు తోముకోవాలి, బట్టలు ఉతుకోవాలి, తర్వాత స్నానం చేస్తామని పైనుండి కింద వరకు చర్చి ఫాదర్లా ఒకటి, దాన్ని నైటీ అంటారు చూడండి, రాత్రి దాంతోనే పడుకుంటారు, నలిగిపోయి ఉంటుంది. అది వేసుకుని ఉయ్యని ఇల్లంతా తిరుగుతుంది, భయంకరంగా చూసి భయం వేస్తూ ఉంటుంది. 100% కోపం తెప్పిస్తుంది. భుజాలు దాటిన జుట్టు ఉండే ఒక్క పాయైనా సరే మీలాగా కట్టుకోవాలి, విరబోసుకుని ఉండకూడదు. అందుకే పెళ్లిలో ఒక మంత్రం ఉంది, నా అత్తవారింట్లో జుట్టు విరబోసుకుని కానీ
బిగ్గరగా ఏడ్చేటువంటి కానీ దౌర్భాగ్యం నాకు కలుగకుండుగాక. జుట్టు విరబోసుకోవడం దౌర్భాగ్యం. సారీ ఇలా అన్నందుకు. మీరు బ్రహ్మాండంగా ఇలాగ కట్టుకున్నారు, ముడేసుకున్నారు. కనీసం ఒక మలయాళం వాళ్ళు, కేరళ వాళ్ళు చేసుకుంటారు, ఒక్క పాయి తీసుకుని అలా ముడేసుకోవాలి. అలా ముడేసుకోకుండా విరబోసుకుని ద్రౌపది జుట్టు విరబోసుకుంది. ఎందుకు? తనకు జరిగిన అవమానాన్ని మర్చిపోకూడదని. అంచేత అది అలక్ష్మి. సో జుట్టు విరబోసుకుని ఉన్న మంగళకరమైన అలంకరణ లేకుండా ఉన్నా డెఫినెట్గా కోపం వస్తుంది. ఇందాక చెప్పినట్లు పొద్దున లేచాక మా అమ్మగారు 3:30కి లేచేవారు, బ్రహ్మముహూర్తం. నన్ను లేపేసేవారు ఆ, పాలు తేవడం కోసం. ఉమ్, ఎప్పుడు ఎంత పెద్ద బొట్టు పెట్టుకునేవారు, పసుపు రాసుకునేవారు. ఈ రోజుల్లో స్నానం చేసేటప్పుడు పసుపు రాసుకుని వాళ్ళని చెప్పండి. ఆ పసుపు రాసుకొని స్నానం చేస్తే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటుంది. అది రాసుకోకపోతే ఆవిడ కోపం వస్తుంది అన్నాం, డెఫినెట్గా రాదు. కానీ ఇందాక చెప్పాను చూసారా, అపరిశుభ్రంగా ఉంచుకోవడం, పొద్దున్నే డ్రెస్ మార్చుకోకుండా అలా తిరుగుతూ ఉండడం, వేస్టేజ్, అనవసర ఖర్చు పెట్టడం, ఇవన్నీ కూడా మనకి ఎవరైతే సౌభాగ్యాన్ని ఇస్తారో ఆ శక్తికి లోపం కలిగి మనకి దానికి ఆపోజిట్ జరుగుతుంది. దాంట్లో సందేహం లేదు. ఉమ్. సో అలాంటివి లేకుండా శుభకరంగా ముగిద్దాం టాక్. అలాంటివి లేకుండా ఇది విన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఉమ్, సూర్యోదయానికి ముందరే నిద్ర లేచి ఉమ్, స్నానం వెంటనే చేసి ఉమ్, మంగళకరంగా ఉన్న దాంట్లో అలంకరణ చేసుకుని ఉమ్, అవతల వాళ్ళు ఎలా ఉన్నా సరే సర్దుకుపోతూ ఉమ్, ఉన్నదాంతో తృప్తి పడుతూ ఉమ్, ఇంటి ప్రాంగణము లోపల ఉమ్, పారిశుభ్రంగా ఉంచుకుంటూ ఉంటే ఉమ్. అందరికీ ఆ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. లక్ష్మీ కటాక్షం కలగాలనే కోరుకుందాం. మీరు చెప్పిన ఈ మార్పులు, చిన్న చిన్న మార్పులు చేసుకుంటే ఖచ్చితంగా లక్ష్మీ అమ్మవారు వచ్చి ఇంట్లో కూర్చున్నట్టే. చాలా చక్కగా వివరించారు గురుగారు. నమస్కారం అండి, ధన్యవాదాలు. మాత్రం